రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహారాష్ట్రకు వెళ్ళి తెలంగాణ కోసం ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందం ద్వారా తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తారని చెప్పి ప్రకటనలు చూస్తున్నాం. వాళ్ళ నాయకుల ఆర్భాటాలు చూస్తున్నాం. అయితే ఈనాడు గోదావరి జలాల మీద తెలంగాణ ప్రాంతానికి ఉన్న హక్కులకు సంబంధించి గతంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం, ఆ నిర్మాణంలో పెట్టిన ఖర్చులు ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద గతంలో నిర్మించిన, గతంలో ఖర్చు పెట్టిన 10,000 కోట్ల రూపాయలను వృధా చేసి కొత్తగా రీడిజైనింగ్ పేరు మీద కొత్త టెండర్లు పిలవడం జరిగింది. అయితే గతంలో ప్రాణహిత చేవెళ్ల 38,500 కోట్లతోటి 16,40,000 ఎకరాలకు సాగు భూమికి నీళ్లు ఇవ్వడమే కాకుండా జంట నగరాలకు తాగడానికి, అదేవిధంగా ప్రాజెక్టుల్లో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి నీటి కేటాయింపులు జరిగినాయి. దానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయల పన్నులు కూడా పూర్తయిన నిధులు కూడా చెల్లించడం జరిగింది. అయితే ఈనాడు ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో తిరిగి ఒప్పందాలు చేసుకొని గత ఒప్పందాలను, గత చర్చలను కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రితో తిరిగి కొత్త ఒప్పందాలను చేసుకొని శాశ్వతంగా ఈ సమస్యలకు ఒక పరిష్కారం చూపించి జల వివాదాలు లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తా అని చెప్పి తెలంగాణ ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేసిండు. ఈనాడు ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాలలో తుమ్మిడిహెట్టిని 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడము, మేడిగడ్డ దగ్గర నిర్మించే ఏదైతే బ్యారేజీలు ఉన్నాయో 100 నుంచి 101 మీటర్ల ఎత్తున నిర్మించడము, అదేవిధంగా 3వ బ్యారేజీ చెన్నాక కొరాట ఏదైతే బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ను నిర్మించి ఆ బ్యారేజ్ ద్వారా 80% తెలంగాణ ప్రాంతము నీళ్లు వాడుకొని 20% మహారాష్ట్రకి ఇచ్చే విధంగా ఈనాడు వారు ఒప్పందం చేసుకున్నారు. ప్రధానంగా వారు ఒప్పందం చేసుకున్న మినిట్స్ కాపీని ఈరోజు పాత్రికేయ మిత్రులందరికీ ఇచ్చిన, ఇందులో ఒక్కసారి పరిశీలించండి.
చూడండి ముఖ్యమంత్రి గారు అక్కడ ఏదైతే ఈ అంతర్రాష్ట్ర బోర్డు ఏదైతే ఉందో ఇంటర్ స్టేట్ బోర్డులో ఆ మినిట్స్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకున్న మినిట్స్ కాపీ ఇది. ఈ మినిట్స్ ప్రకారం 9 హెచ్ని 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం జరిగింది. ఈనాడు ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టుల నిర్మాణానికి సులువైంది 148 మీటర్లతో ఒప్పందం చేసుకోవడం అని చెప్పి ప్రజలను నమ్మబలికే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఈ రోజు 9 హెచ్ని 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం ద్వారా ఈనాడు ఎంత నష్టం జరుగుతుంది, ఎంత ఆర్థిక భారం పడుతుందంటే 152 మీటర్లకు ఒకవేళ 9 హెచ్ని నిర్మిస్తే మహారాష్ట్రలో 1800 ఎకరాల భూమి ముంపు గురవుతుంది. ఈరోజు ఆ స్థాయిలో నిర్మిస్తే ఈ ప్రాజెక్టు భారము 38,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఈనాడు దాన్ని 148 మీటర్లకు తగ్గించడం వల్ల 85,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు భారం పెరిగింది. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించడం వల్ల తెలంగాణ ప్రజల మీద 50,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడ్డది. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో మనం సమస్య పరిష్కరించుకున్నామని ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. గతంలో ఫడ్నవీస్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో 1800 ఎకరాల భూమి ముంపు గురవుతున్నది. కాబట్టి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మహారాష్ట్ర భూమి అసలు ముంపుకు ఒప్పుకునేది లేదని చెప్పి ఆనాడు ఆయన అక్కడ వాళ్ళ పార్టీ తరఫున పోరాటం చేయడం జరిగింది. ఇవాళ ఫడ్నవీస్ గారి పంతాన్ని నెగ్గించుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఉన్న హక్కును తాకట్టు పెట్టడం వల్ల 50,000 కోట్ల రూపాయల అదనపు భారం పడ్డది. ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, 9 హెచ్ దగ్గర నీటి లభ్యత తక్కువ ఉన్నదని సాంకేతిక నిపుణులు చెప్పిందని. అవును, నిజం. 160 టీఎంసీలు అక్కడి నుంచే సేకరిస్తామంటే ఆనాడు సిడబ్ల్యూసి వాళ్ళు చెప్పింది ఏంటంటే 160 టీఎంసీల నీటి లభ్యత ఇక్కడ లేదు, 120 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. 120 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మించుకొని
ఈనాడు ముఖ్యమంత్రి గారు దాన్ని 4-5 టీఎంసీలకు తగ్గించి ఒక ఆదిలాబాద్కి పరిమితం చేయడం వల్ల తెలంగాణ ప్రజల నెత్తి మీద ఈరోజు 50,000 కోట్ల రూపాయల అదనపు భారం పడ్డది. ఈనాడు వైఎస్ ఆత్మ బేతాళ మాంత్రికుడు కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెట్టడానికి ఈరోజు మహాదగా ఒప్పందాన్ని చేసుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈరోజు వారి ధనదాహం తీర్చుకోవడానికి, అవినీతికి పాల్పడడానికి కేవీపీ గారికి సంబంధించిన బినామీ కంపెనీకి టెండర్లు ఇవ్వడానికి ఈరోజు మా మేడిగడ్డ దగ్గర రిజర్వాయర్లను నిర్మిస్తాం, బ్యారేజ్లను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. పైన ఉన్న తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ను కట్టి నీళ్లు కాలువల ద్వారా తెచ్చుకోవాల్సింది కింద ఎక్కడో మేడిగడ్డ దగ్గర కట్టి మళ్ళీ పైకి నీళ్లు ఎత్తుతున్నారు. ఈనాడు ఎత్తిపోతల పథకాల ముసుగులో 50,000 కోట్ల రూపాయల దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్నది. మేడిగడ్డ దగ్గర నిర్మించిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు మహారాష్ట్రలో 3,000 ఎకరాల భూమి ముంపు గురవుతున్నది. ఈనాడు ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మిస్తే కూడా మహారాష్ట్రలో 3,000 ఎకరాల భూమి ముంపు గురవుతున్నది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు తుమ్మిడిహెట్టి దగ్గర 1,800 ఎకరాల భూమిని మహారాష్ట్రను ఒప్పించలేనప్పుడు మేడిగడ్డ దగ్గర నిర్మించే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3,000 ఎకరాలు ముంపు గురవుతుంది. ఎవరి పైరవీల వల్ల, ఎవరి ఒత్తిడి వల్ల ఈరోజు మేడిగడ్డ దగ్గర 3,000 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తుమ్మిడిహెట్టి దగ్గర ఒప్పుకోవడం లేదు? ఈనాడు మేడిగడ్డ దగ్గర వెనకాల ఉన్న కాంట్రాక్టర్లు ఎవరు? దీని వెనకాల ఉన్న పన్నాగమేంది? ఈనాడు మేడిగడ్డ దగ్గర నువ్వు నిర్మిస్తే 120 రోజులు, రోజుకు 2 టీఎంసీల ప్రకారం 240 టీఎంసీలు ఎత్తిపోసి మీరు 37 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అంటుండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, 120 రోజులు వరద వచ్చే పరిస్థితులు ఉన్నాయా రాష్ట్రంలో? వర్షాలు లేక గత 20 సంవత్సరాలలో వర్షపాతం చాలా తక్కువ ఉంది. వచ్చినప్పుడు ఉధృతంగా వర్షాలు వస్తున్నాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? 4 నెలలు వర్షాకాలం ఉంటే 4 నెలలు మొత్తం
దగ్గర నుంచి 120 రోజులు మీరు నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉంటే గతంలో రంగారెడ్డి జిల్లాలో దాదాపుగా 3.5 లక్షల ఎకరాలకు ప్రాణహిత చేవెళ్ల మీద డిజైన్ ఉంటే ఈనాడు 1400 టీఎంసీలు సముద్రంలో ఇప్పటికే కలిసిపోయినాయి. ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఈ 1400 టీఎంసీలతో తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిందే వాస్తవమైతే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిందే నిజమే అయితే, ఈనాడు మీరు ఎందుకు రంగారెడ్డి జిల్లాను మొత్తాన్ని ఈరోజు మీరు ప్రాజెక్టుల నుంచి తొలగించారు? ఎందుకు చేవెళ్ల ప్రాంతాన్ని మీరు ఎడారిగా మారుస్తున్నారు? చేవెళ్ల ప్రాంతంలో మీది ఇప్పటికీ 2000 కోట్ల పైన 3000 కోట్ల రూపాయలు నిర్మాణానికి ఖర్చు పెట్టిండ్రు. వాటిని మొత్తం వృధా చేసి ఈరోజు చేవెళ్ల ప్రాంతాన్ని ఈరోజు ప్రాణహిత నుంచి మీరు తొలగించారు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, రంగారెడ్డి జిల్లా తెలంగాణలో లేదా? మీరు సముద్రంలోకి వెళ్తున్న 1400 టీఎంసీల నుంచి రంగారెడ్డి జిల్లాకు 100 టీఎంసీల నీళ్లు ఒకవేళ మీరు ఇస్తే, ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు అక్కడి వరకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండే. 100 టీఎంసీల నీళ్లు రంగారెడ్డి మహబూబ్నగర్ ఏదైతే కొన్ని ప్రాంతాలకు మీరు గోదావరి జలాల నుంచి ఇస్తే 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండే. నిజంగానే నీటి లభ్యత మీరు చెప్పినట్టే ఉంటే రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ కూడా మీరు గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉంది. మీరెందుకు 3000 కోట్లు ఖర్చు అయినాక కూడా ఈరోజు రంగారెడ్డి జిల్లాను ఎందుకు ప్రాణహిత చేవెళ్ల నుంచి పేరు మార్చేసి చేవెళ్లను తొలగించి ప్రాణహిత కాళేశ్వరం అని పేరు పెట్టిండ్రు? ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. మేడిగడ్డ దగ్గర నిజంగానే 240 టీఎంసీలు 120 రోజులు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాను ఎందుకు గోదావరి జలాల నుంచి తొలగించడం మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే ఈరోజు రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో లేదా? నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇవాళ 1400 టీఎంసీలు ఇప్పటికే సముద్రంలోకి పోయి ఉంటే సముద్రంలోకి పోయే నీళ్లు ఎందుకు మీరు రంగారెడ్డి జిల్లా మహబూబ్ నగర్ లో కొడంగల్ నారాయణపేట ప్రాంతానికి ఎందుకు తరలిస్తలేరు? అంటే ఈరోజు మీరు చెబుతున్నదైనా అబద్ధం ఉండాలి, లేదా రంగారెడ్డి పాలమూరు జిల్లాల మీద నీకు కోపమైన ఉండాలి. ఈరోజు నిజంగానే 1400 టీఎంసీలు ఇప్పటికే సముద్రంలో గోదావరి జలాలు కలిసి ఉంటే తెలంగాణకు 954 టీఎంసీల వాటా గోదావరి జలాలలో
మనం ప్రాజెక్టులు నిర్మించవచ్చు. ఈనాడు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయొచ్చు గోదావరి జలాలతోనే. అంటే ఇందులో ఏం కుట్ర దాగున్నదో చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారు. ఈరోజు అదే విధంగా చెనక కొరాట ప్రాజెక్టు నిర్మించి 20% నీటి వినియోగం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తా అంటున్నాను. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ తాతల సొమ్ము అయితే నువ్వు ఎవరికైనా దాన ధర్మం చేసుకో, మేము అడగం. మీ ముత్తాతల ఆస్తి అయితే మీరు ఎవరికైనా ఇనాం ఇచ్చుకోండి, మేము అభ్యంతరం పెట్టాం. కానీ ఈనాడు చెనక కొరాట ప్రాజెక్టు 100% ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించి అక్కడ భూములు సేకరిస్తే నష్టపరిహారం నువ్వు ఇచ్చి 20% నీళ్ళు మహారాష్ట్రకి ఇస్తానని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పుకున్న ఒప్పందంలో ఉంది. తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన చెనక కొరాట ప్రాజెక్టులో 20% నీటిని ఎవరిని అడిగి నువ్వు మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఈరోజు మహారాష్ట్ర రైతాంగానికి మీరు ఇస్తున్నారు. ఒక్క రూపాయి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోకుండా 20% నీటి వాటాను నిర్మించిన దాంట్లో ఈరోజు మహారాష్ట్రకు నీళ్ళు ఎక్కిస్తామని నేను అడుగుతున్నా. మనకు 1800 ఎకరాల భూమి ఇవ్వడానికి 9 ఎత్తులో ఒప్పుకొని మహారాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు ఈరోజు 20% చెనక కొరాట ప్రాజెక్టులో వాటా కట్టబెట్టినవు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా. ఇదే కాదు, చివరికి మత్స్యకారుల కడుపు కూడా కొట్టింది కేసీఆర్. ఇప్పుడు కట్టే ప్రాజెక్టుల బ్యారేజ్ల చేపలు పట్టుకునే వృత్తి మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమానమైన వాటా ఇచ్చిండు. ప్రాజెక్టులు కట్టేది మనం, నిధులు పెట్టేది మనం, నీళ్లు మనై, నిధులు మనై, నిర్మాణం మనది. ఈరోజు మహారాష్ట్ర మత్స్యకారులకు ఇందులో 50% వాటా ఇచ్చింది. ఎవడప్ప సొమ్మని కేసీఆర్ ఈ విధంగా దారదత్తం చేస్తున్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజల హక్కులను మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర మొక్కరిల్లి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అదే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 8 నాడు ఒప్పందాలు చేసుకున్నా అని చెప్పి ఆనాడు ఇగో ఈ రకంగా మార్చి 9 నాడు ఊరేగిండు చంద్రశేఖరరావు గారు. 8 ఒప్పందాలను గుర్రాల మీద, ఒంటెల మీద, గాడిదల మీద, కిరాయి మనుషులతో మార్చి 8 నాడు ఒప్పందం చేసుకున్నాను. మార్చి 9 నాడు బేగంపేట నుంచి గాడిదల మీద ఊరేగించింది నువ్వు కాదా? ఈనాడు ఒక్క పేపర్ కాదు, ప్రతి పేపర్లో ఈరోజు పతాక శీర్షికల ఆనాడు చేతులు పెండు పత్రికల
ప్రజలను మభ్యపెట్టి పత్రికల 3D ఫోటోల టీవీలలో నీ అభివృద్ధి ఉన్నది. ఒక్క ఒప్పందాన్ని ఎన్నిసార్లు చేసుకుంటాడు, ఎన్నిసార్లు చూపిస్తాడు. ఇవాళ కూడా బేగంపేటలో తన కిరాయి మనుషులతో ఆ కిరాయి కూలీలను తీసుకొచ్చి అక్కడ బ్యాండ్ మేళాలతో ఊరేగి అక్కడ చంద్రబాబు నాయుడు దూషిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డం పడ్డాడని. అసలు నీ నాలుకన తాటి మట్టన అని అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని. 18 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం చేసిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీలో మంత్రివి కదా. పోనీ నీ దివాళా కోరుతనంతో నిన్ను పక్కన పెట్టిన ఆనాడు సాగునీటి పారుదల మంత్రులుగా కడియం శ్రీహరి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తుంటే ఆ సన్నాసులకు నీ మంత్రివర్గంలో ఒకరికి ఉప ముఖ్యమంత్రి, ఒకరికి కీలకమైన మంత్రి పదవిని ఎందుకు కట్టబెట్టినావు? తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు ఈరోజు నీ మంత్రివర్గంలో నువ్వు, నీ మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగి రామన్న, ఇట్లా చెప్పుకుంటూ వస్తే నీ మంత్రివర్గం మొత్తం ఆనాడు తెలుగుదేశం పార్టీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళే. తలసాని శ్రీనివాస్ యాదవ్తో సహా ఇవాళ ఆ సన్నాసులనే నీ మంత్రివర్గంలో మంత్రులుగా పెట్టుకొని ఈరోజు నువ్వు మాట్లాడతావా తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిందని? ఈనాడు నువ్వు మహారాష్ట్రకి వెళ్ళి మొక్కరిల్లి ఫడ్నవీస్ దగ్గర, మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణ ప్రజల హక్కులను తాకట్టు పెట్టి కాళ్ళకు దండం పెట్టి నువ్వు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీతో పాటు 12 ప్రాజెక్టుల వల్ల తెలంగాణ, ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాల భూములు ఎడారులుగా మారుతున్నాయంటే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా మహారాష్ట్రతో పోరాటం చేసింది మేము. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రకి వెళ్ళి ఆ ప్రభుత్వం మీద పోరాటం చేస్తే లాఠీ దెబ్బలు తినడమే కాకుండా అక్కడ జైళ్లలో కూర్చొని వచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది కాబట్టి, కోర్టులకు వెళ్ళింది కాబట్టి బాబ్లీ ప్రాజెక్టులో అంతో ఇంతో న్యాయం ఉత్తర తెలంగాణకు జరిగింది. ఇవాళ నువ్వు ఇన్ని ఒప్పందాల గురించి మాట్లాడుతున్నావు కదా. బాబ్లీ అక్రమ నిర్మాణం వల్ల ఈరోజు తెలంగాణకు జరుగుతున్న నష్టం మీద ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడినావా మహారాష్ట్ర ప్రభుత్వంతో? పోనీ బాబ్లీ ప్రాజెక్టులో నువ్వు ఏవైతే నీళ్లు ఉన్నాయో వాటిని తెలంగాణ కూడా వాడుకోవడానికి ఏమైనా నువ్వు మాట్లాడొచ్చావా? అంటే ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం పైన నిర్మించిన అక్రమ ప్రాజెక్టు
మీరు లొంగిపోయి సంబరాలు చేసుకుంటున్నా? ప్రపంచంలో ఇంతవరకు ఏ సన్నాసిని చూడలేదు లొంగిపోయినోడు సంబరాలు చేసుకోవడం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి నయవంచకులుగా నాటకాలు ఆడుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజల్ని వంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మామ అల్లుళ్ళు ఇద్దరు ఊరేగి మన తెలంగాణ బిడ్డ మహారాష్ట్ర గవర్నర్ గా ఉంటే 40 సంవత్సరాలుగా తెలంగాణ బిడ్డలు రాజకీయంగా నిలబెడితే మహారాష్ట్ర గవర్నర్ గా అయిన తర్వాత కనీసం 9 దగ్గర 1800 ఎకరాల మహారాష్ట్ర భూములు తెలంగాణకి ఇప్పించే విధంగా ఒప్పిస్తాడు అనుకున్నాం, కానీ చేయలేదు. ఈనాటి గవర్నర్ పదవిని కాపాడుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అక్కడికి పిలిపించి వాళ్ళతో సంతకాలు పెట్టించిండు. ఇవాళ తెలంగాణకు ద్రోహం చేస్తున్న మహారాష్ట్ర గవర్నర్ గారి పాత్ర కూడా ఉన్నది. మహారాష్ట్ర గవర్నర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి అవసరమైతే అక్కడ 1800 ఎకరాలకు ఎకరాకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చిన ఆ 1800 ఎకరాలు సేకరించుంటే ఇవాళ ₹1,800,00,000 అదనపు భారంతో ఇవాళ ప్రాణహిత చేవేళ పూర్తి అయి ఉండేది. 1800 ఎకరాలు మహారాష్ట్రతో సేకరించకపోవడం వల్ల ₹50,000,00,000 ఈరోజు అదనపు భారం తెలంగాణ ప్రజల మీద పడ్డది. అంటే ఈరోజు కేవలం ఒక బేతాళ మాంత్రికుడి తన బినామీ కంపెనీ కోసం టెండర్లు కట్టబెట్టడం కోసం రీడిజైనింగ్ పేరు మీద ఈరోజు మహారాష్ట్రకు మన హక్కులను తాకట్టు పెట్టి ఈనాడు తెలంగాణ ప్రజల్ని వంచిండు. ఇంకొక మాట కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ప్రాజెక్టులలో అవినీతి జరుగుతుందని ఆరోపణలు చేస్తుండ్రు. ఆరోపణలు చేసిన వాళ్ళని కేసులు పెట్టి బొక్కలేస్తామని సవినయంగా నేను ఈ సవాల్ను స్వీకరిస్తున్నా. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి అల్లుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం బేతాళ మాంత్రికుడు వైఎస్ గారి ఆత్మ వారి డైరెక్షన్ లో ఈ రాష్ట్రంలో రీడిజైనింగ్ పేర్ల మీద ₹1,000,00,000 అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. అర్హత లేని కంపెనీలకు ఈరోజు ప్రాజెక్టులు కట్టబెడుతున్నారు. పార్టీ ఫిరాయించిన పార్లమెంటు సభ్యులకు ఈనాడు టెండర్లను కట్టబెట్టడం జరిగింది. నేను స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఈ ప్రాజెక్టులలో ₹1,000,00,000 అవినీతి జరుగుతుంది. ఈనాడు బేతాళ మాంత్రికుడు బినామీ కంపెనీకి కట్టబెట్టడానికి
టెండర్ల నిబంధనలను సడలించిండ్రు. వాళ్ళకు మాత్రమే అర్హత వచ్చే విధంగా టెండర్ విధానాలను రూపొందించిండ్రు. పార్టీ ఫిరాయించిన పార్లమెంటు సభ్యులకు సంబంధించిన కంపెనీలకు మీరు టెండర్లు ఇచ్చిండ్రు. అవినీతి ఒక్క రూపంలో కాదు, ఎన్నో రూపాలలో ఈరోజు రాష్ట్రంలో ప్రాజెక్టు రీడిజైనింగ్ లో జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు హెచ్చరించిన తర్వాత నేను ఈ ఆరోపణ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ సవాళ్ళను స్వీకరించండి, నా మీద క్రిమినల్ కేసులు పెట్టండి, నేను నిరూపిస్తా. అదే విధంగా గతంలో జరిగిన సాంకేతిక నిపుణుల మధ్యలో జరిగిన ఏవైతే కరస్పాండెన్స్ ఉందో వాటన్నిటిని కూడా రేపు రిలీజ్ చేస్తా. ఎక్కడన్నా అసలు ఒప్పందాలు జరిగినాయా, సాంకేతిక నిపుణులు ఎప్పుడైనా కూర్చొని మాట్లాడినరా, మాట్లాడితే వాటిని బయట పెట్టండి, నేను ఉన్న పరంగా రాజీనామా చేస్తాను ముఖ్యమంత్రి గారు అన్నారు. ఆ సవాళ్ళను కూడా నేను స్వీకరిస్తున్నా. రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, మహారాష్ట్రకు సంబంధించిన సాంకేతిక నిపుణులు చాలా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాలలో 9 వ్యక్తిని 150 మీటర్ల వరకు వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధమైన మినిట్స్ కూడా నేను రేపు రిలీజ్ చేస్తా. 152 మీటర్లకు ఒప్పించాలని మన ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే 148 మీటర్ల నుంచి 150 మీటర్ల వరకు మాకు అభ్యంతరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. సాంకేతిక నిపుణుల సమావేశానికి సంబంధించిన మినిట్స్, దానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు విడుదల చేస్తా. ఈనాడు ముఖ్యమంత్రి గారు పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. కేవలం తెలుగుదేశం పార్టీని నిందించడమో, చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నాడు. తన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డం పడుతుందని ఆరోపణ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. నిజంగానే చంద్రశేఖరరావు గారికి చిత్తశుద్ధి ఉంటే క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో అవినీతి జరుగుతుంది. కొద్దిమంది కాంట్రాక్టర్లకు కట్టపెట్టడానికే ఈరోజు మీరు ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద దోపిడీకి పాల్పడుతున్నారు. దానికి ఉదాహరణగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రీడిజైనింగ్ కోసం వందల రోజులు, వేల గంటలు నిద్రపోకుండా
పాత కంపెనీకే టెండర్లు కట్టబెట్టడం జరిగింది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రీడిజైనింగ్ చేసి మీరు మొత్తం ప్రపంచంలో ఎక్కడ లేని మేధావితనాన్ని రంగరించి మీరు పాముల పర్తిని 21 టీఎంసీలకు రిజర్వాయర్ కట్టాలని మీరు జీవోలు ఇచ్చారు కదా. ఎందుకు ఇప్పుడు దాన్ని 7 టీఎంసీలకు తగ్గించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? పాముల పర్తి రిజర్వాయర్లో నీ బంధువుల భూములు ఎవరెవరి పోతున్నాయో వివరాలు నేను బయట పెడతా. నీ సంబంధికులు నీ బంధువుల కోసం 21 టీఎంసీలకు రీడిజైనింగ్ లో మీరే జీవోలు ఇచ్చి ఇవాళ జీవోను వెనక్కి తీసుకొని 7 టీఎంసీలకు ఎందుకు కోసం తగ్గిస్తున్నారు? ఆ కాంట్రాక్టర్తో లావాదేవీలలో వచ్చిన తేడాల దాని కింద ముంపు గురైన బంధువుల భూముల వీటికి సంబంధించిన వివరాలు కూడా నేను బయట పెడతా. ఈ సవాళ్ళను కూడా స్వీకరించాలి. మీరు ఆల్రెడీ జీవో ఇచ్చి పనులు ప్రారంభించమన్న పాముల పర్తి రిజర్వాయర్లో భూసేకరణ ఎందుకు చేస్తలేరు? ఈరోజు ఎందుకు ఆ భూములను మీరు తీసుకుంటలేరు? ఎందుకు 123వ జీవో ప్రకారం 21 టీఎంసీలు నిర్మించడానికి మీరు ఇచ్చిన జీవో మీరు కాంట్రాక్టర్ అప్పచెప్పిన పనులను ఎందుకు ప్రారంభిస్తలేరు? డిపిఆర్ఏ లేకుండా టెండర్లు పిలవకుండా మల్లన సాగర్లో 50 టీఎంసీలకు పెంచినామని చెప్పి ఆ భూములను ఎందుకు సేకరిస్తున్నారు? ఎందుకు వాళ్ళ మీద పోలీసుల చేత దాడులు చేస్తున్నారు? ఇక్కడనే మీ పన్నాగం బయటపడుతున్నది. ఈనాడు మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సవాల్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాలి. ఏదో మాటలు చెప్పేసి కిరాయి మనుషులను తీసుకొచ్చి బ్యాండ్ మేళాలతో ఊరేగి తప్పెట్టు తాళాలతో మీరు జబ్బలు జరుపుకుంటే కుదరదు. లొంగిపోయి సంబరాలు చేసుకున్న మీలాంటి వాళ్ళ వల్లనే సమైక్యవాదులు చేసిన నష్టానికంటే మీరు ఎక్కువ నష్టం చేశారు. సమైక్యవాదులు కూడా తెలంగాణ కింద నష్టం చేయడానికి వెనక్కి తగ్గిండ్రు, జంకిండ్రు అన్నాడు. సమైక్యవాదుల కంటే కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పందం వల్ల తీవ్ర నష్టం తెలంగాణకు జరుగుతుంది. సమైక్యవాదులు చేయని ద్రోహం ఈనాడు కేసీఆర్ చేసిండు. సమైక్యవాదుల కంటే తెలంగాణ వ్యతిరేకుల కంటే ఈరోజు కేసీఆర్ గారు ప్రమాదకరంగా పరిణమించారు తెలంగాణ ప్రజల పాలిట. చంద్రశేఖరరావు గారు చేసుకున్న ఒప్పందాల వల్ల శాశ్వతంగా తెలంగాణ సమాజం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. మనకున్న హక్కులను శాశ్వతంగా కోల్పోతున్నాం. ఈరోజు సీమాంధ్రుల కంటే సమైక్యవాదుల కంటే
చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహమే ఎక్కువ. కాబట్టి ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఆరోపణ చేస్తున్నాం, అన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ క్రిమినల్ కేసులు అయితే పెడతామన్నారో మీరు పెట్టాలి, మీరు మాట కట్టుబడి ఉండాలి. మీరు క్రిమినల్ కేసులు పెట్టలేదంటే నా ఆరోపణలు మీరు ఆమోదించినట్టే. మీరు క్రిమినల్ కేసులు పెట్టండి, అన్ని ఆధారాలతో సహా అదే విచారణ పోలీస్ అధికారుల ముందర పెడతాను నేను. నువ్వు ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నావు. ఒకవేళ నువ్వు క్రిమినల్ కేసుల మీద పెట్టలేదంటే తెలంగాణ సమాజం అంతా మీరు ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు గారు దోపిడీకి పాల్పడుతున్న మాట వాస్తవం, ఒప్పుకున్నట్టే. నువ్వు పెట్టు కేసులు అవన్నీ ఆ విచారణ అధికారి ముందర నేను పెడతా. ఎందుకంటే ఒక విచారణ జరగాలంటే ఏదో ఒక కేసు రావాలి. నేను ఆరోపణలు చేసినప్పుడు నా మీద కేసు పెట్టు, నా ఆరోపణలకు ఆధారాలు తీసుకొచ్చి ఆ విచారణ అధికారి ముందర నేను పెడతా. అప్పుడు ఆ విచారణ అధికారి ఏం నిర్ణయం తీసుకుంటాడో నేను చూస్తా. కేవలం బెదిరించడానికో, ప్రజల్ని మభ్యపెట్టడానికో, తెలంగాణ సమాజాన్ని దోసుకోవడానికో, బేతాల మాంత్రికుడు దండదానం తీర్చడానికో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడానికి కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ విస్పష్టంగా చెప్తున్నది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. 152 మీటర్లకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. 148 మీటర్లు అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం అన్నది. ఇరు రాష్ట్రాల సాంకేతిక నిపుణులు కూర్చున్నప్పుడు 150 మీటర్లకు మీరు ఒకవేళ ముందుకు వస్తే మేము దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సాంకేతిక నిపుణులు మాట్లాడుకున్న మినిట్స్ కాపీలు ఉన్నాయి. అంటే ఈనాడు కేసీఆర్ మొదటి నుంచి మహారాష్ట్ర ఏదైతే వాదన చేస్తుందో 148 మీటర్లు మాత్రమే ఉండాలని, అది అక్కడికి పోయి సంతకం పెట్టి వచ్చిండు. 148 మీటర్ల ఎత్తున 9 ఎత్తి నిర్మిస్తే ఒక్క ఎకరా కూడా మహారాష్ట్ర మునగదు. ఇక మహారాష్ట్రతో ఒప్పందం ఎందుకు? నీ రాష్ట్ర భూభాగంలో నీ భూమి ముంపు గురై నువ్వు ప్రాజెక్టు నిర్మించుకుంటున్నప్పుడు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరమే లేదు. మహారాష్ట్రతో ఎప్పుడు ఒప్పందం అవసరం? 9 దగ్గర వాళ్ళ
పొందాల్సిన అవసరం ఉంది. మొదటి నుంచి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం వాదన ఏంటి? 148 మీటర్ల ఎత్తున మీరు నిర్మించుకుంటే మా భూభాగం మునిగదు కాబట్టి మాకు అభ్యంతరం లేదన్నాడు. ఇక దానికి ఇంత బ్యాండ్ మేళాలు ఎందుకు? ఈ ఏనుగులు, ఒంటెలు, గాడిదలు, గుర్రాల మీద ఊరేగింపులు ఎందుకు? నువ్వు వాళ్ళు చెప్పిందే విన్నావు కదా. వాళ్ళ మోకాళ్ళ దగ్గర మొక్కరిల్లిన తర్వాత నీకు ఊరేగింపులు ఎందుకు? ఎవరిని మభ్యపెట్టడానికి? 150 మీటర్ల వరకు మీరు ఒప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు అని చెప్పి సాంకేతిక నిపుణులు, మహారాష్ట్ర సాంకేతిక నిపుణులు, ఆంధ్రప్రదేశ్ ఆనాటి ప్రభుత్వ సాంకేతిక నిపుణులు మాట్లాడుకున్న మినిట్స్ నా దగ్గర ఉన్నాయి. నేను రిలీజ్ చేస్తా. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సాంకేతిక నిపుణుల కమిటీని నియమించిండు. ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఏ రకంగా చేస్తే మనకు బాగుంటుందో ఆ సాంకేతిక నిపుణులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిండ్రు. మీరు 152 మీటర్ల రాష్ట్రాన్ని ఒప్పించండి, తద్వారా మనకు అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. 120 టీఎంసీలు అక్కడి నుంచి వాడుకున్న తర్వాత అవసరమైతే కింద మనకు అవసరమైన నీళ్ళ కోసం లిఫ్టులు పెట్టుకుంటూ సరిపోతుంది. మీరు ఆ రాష్ట్రంతో నెగోషియేట్ చేయండి అని చెప్పి చంద్రశేఖరరావు గారు నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను తొక్కిపెట్టిన ముఖ్యమంత్రి గారు బయటికి రాకుండా చూస్తున్నాడు. రేపు నేను ఆ నివేదికను కూడా రిలీజ్ చేస్తా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అల్లుడు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి అయిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల రీడిజైనింగ్ ఏ రకంగా చేస్తే ప్రయోజనం ఉంటుందో ఒక సాంకేతిక కమిటీని వేసి నివేదిక ఇవ్వమంటే ఆ సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు ఈ ప్రభుత్వం తొక్కిపెట్టింది? ఆ సాంకేతిక కమిటీలో మీరు చేసే రీడిజైనింగ్ వల్ల దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు మనం చేసిన పనులు వృధా అవుతున్నాయి. ఇది క్రిమినల్ వేస్ట్ అని రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకు ఆ నివేదికని ఈరోజు ఈ ప్రభుత్వం చర్చకు తీసుకొస్తలేదు? రేపు ఆ నివేదికను కూడా నేను రిలీజ్ చేస్తా.
ఈ రెండు అంశాలను రేపు 4 గంటలకు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి వాటికి సంబంధించిన వివరాలను కూడా నేను విడుదల చేస్తా. ఈరోజు సూటిగా సవాళ్ళు విసురుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి మీ ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో అవినీతి జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల రీడిజైనింగ్ లో అర్హత లేని కంపెనీలకు అర్హత సాధించడానికి టెండర్ నిబంధనలన్నింటినీ కూడా సడలించారు. పార్టీ ఫిరాయించిన పార్లమెంటు సభ్యుల కంపెనీలకు మీరు టెండర్లు కట్టబెట్టారు. రీడిజైనింగ్ లో పేరు మీద మీరు దోపిడీకి పాల్పడుతున్నారని నేను ఆరోపణ చేస్తున్న ఆరోపణ కట్టుబడి ఉన్నా. మీరు కేసు పెట్టండి, వాటి వివరాలను నేను బయట పెడతా అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి